असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय मृत्योर्मा अमृतंगमय अनुभूति वेळ अव्यक्तमूर्ति अवतरिंचु वेळ प्रकृति पुलकिंचे పువ్వులు వికసించే అలసట మాని మేలుకో మేలుకో ఓంకారనాదాలు ఆత్మ సంభాషణలు ప్రకృతి కిలకిలలు భాగ్య విధాత బ్రహ్మ బాబా భాగ్యశాలురకు భాగ్యము పంచు వేళ భాగ్యశాలురకు భాగ్యము పంచు వేళ అలసట మాని మేలుకో మేలుకో జ్ఞానసాగరుడే తల్లియు తండ్రియు ప్రేమలు నింపు అద్వితీయ వేళ జ్ఞానసాగరుడే తల్లియు తండ్రియు ప్రేమలు నింపు అద్వితీయ వేళ శక్తియు శివుడును జతయైన వేళ సద్భావనలు
ధరించు సంగమ వేళ అలసట మాని మేలుకో మేలుకో. సర్వశక్తి వరదాత స్మృతి తిలకమిడు వేళ అరమరికలు లేని అవినాశి వేళ సర్వశక్తి వరదాత స్మృతి తిలకమిడు వేళ అరమరికలు లేని అవినాశి వేళ ఆత్మ పరమాత్మల అనుసంధాన వేళ ఆత్మేంద్రియముల జితేంద్రియ వేళ ఆత్మేంద్రియముల జితేంద్రియ వేళ అమృత వేళ అనుభూతి వేళ అవ్యక్తమూర్తి అవతరించు వేళ ప్రకృతి పులకించే పువ్వులు వికసించే అలసట మాని మేలుకో మేలుకో మేలుకో. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రికి సహయోగులుగా అయ్యి ఈ ఇనుప యుగాన్ని బంగారు యుగంగా తయారు చేయాలి. పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కొరకు ఫస్ట్ క్లాస్ సీటుని రిజర్వ్ చేయించుకోవాలి. ప్రశ్న: తండ్రి కర్తవ్యం ఏమిటి? ఏ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు సంగమ యుగంలో తండ్రి రావాల్సి ఉంటుంది? జవాబు: అనారోగ్యంగా దుఃఖీలుగా ఉన్న పిల్లలను సుఖవంతులుగా చేయడం, మాయా బంధన నుండి వెలికి తీసి అపారమైన సుఖం ఇవ్వడం, ఇది తండ్రి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తండ్రి సంగమ యుగంలోనే పూర్తి చేస్తారు. బాబా చెప్తారు, నేను మీ అందరి దుఃఖాన్ని సమాప్తం చేసేందుకు, అందరిపై కృప చూపేందుకు వచ్చాను. ఇప్పుడు పురుషార్థం చేసి 21 జన్మల కొరకు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోండి. పాట: భోలానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. భోలానాథుడు శివ భగవాను వాచ బ్రహ్మముఖ కమలం ద్వారా తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది వెరైటీ భిన్న భిన్న ధర్మాల మనుష్య సృష్టి రూపీ వృక్షం కదా. ఈ కల్పవృక్షం లేక సృష్టి ఆది మధ్యాంతర రహస్యాలను పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నాను. పాటలో కూడా వీళ్ళ మహిమ ఉన్నది. శ్రీబాబా జన్మ ఇక్కడే జరిగింది, భారతదేశంలోనే వచ్చానని తండ్రి చెప్తూ ఉన్నారు. శ్రీబాబా ఎప్పుడు వచ్చారో మనుషులకి తెలియదు. ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు వేసేశారు. ద్వాపరయుగం మాటే లేదు. తండ్రి చెప్తారు, పిల్లలు 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ వృక్షం ద్వారా అందరికీ తెలిసిపోతుంది. వృక్షాన్ని బాగా చూడండి. సత్యయుగంలో పూర్తి దేవీ దేవతా రాజ్యం ఉండేది. త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం ఉండేది. బాబా ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా, మేము మాయా బంధనాలలో ఎప్పుడు చిక్కుకున్నాము అని పిల్లలు అడుగుతారు. ద్వాపర యుగం నుండి అని బాబా చెప్తారు. నెంబర్ వారుగా మళ్ళీ ఇతర ధర్మాలు వస్తాయి. ఈ ప్రపంచంలోకి మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో
లెక్క వేసి తెలుసుకోగలరు. 5000 సంవత్సరాల తర్వాత సంగమయుగంలో నా కర్తవ్యాన్ని నిర్వహించేందుకు వచ్చానని శివబాబా చెప్తూ ఉన్నారు. మనుష్య మాతృలందరూ, ముఖ్యంగా భారత్వాసీలు దుఃఖీగా ఉన్నారు. డ్రామా అనుసారం భారతదేశాన్నే నేను సుఖప్రదంగా చేస్తాను. పిల్లలు అనారోగ్యం పాలైనప్పుడు వారికి వైద్యం చేయించడం తండ్రి కర్తవ్యం. ఇది అతిపెద్ద అనారోగ్యము. అన్ని రోగాలకు మూలము ఈ పంచవికారాలు. ఇవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయని పిల్లలు అడుగుతారు. ద్వాపరయుగం నుండి. రావణుని విషయం అర్థం చేయించాలి. రావణ్ణి ఎవరూ చూడలేరు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. తండ్రిని కూడా బుద్ధి ద్వారానే తెలుసుకుంటారు. ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉంది. మా తండ్రి పరమాత్మ అని ఆత్మకి తెలుసు. సుఖదుఖాలు కర్మఫలము ఆత్మకి వస్తుంది. శరీరం ఉన్నప్పుడు ఆత్మకు దుఃఖం కలుగుతుంది. పరమాత్మ అయినా నన్ను దుఃఖింప చేయకండి అని ఎప్పుడూ చెప్పరు. తండ్రి చెప్తూ ఉన్నారు, నా పాత్ర కూడా ఉన్నది. కల్పకల్పము సంగమయుగంలో వచ్చి నేను పాత్ర చేస్తాను. ఏ పిల్లలైతే సన్ముఖంలోకి పంపించానో వారు దుఃఖంలో ఉన్నారు. కనుక డ్రామా అనుసారము తండ్రి మళ్ళీ రావాల్సి ఉంటుంది. అంతేకాని తాబేలు అవతారము, మత్స్యావతారము మాట లేదు. పరశురాముడు గొడ్డలితో క్షత్రియులను సంహరించాడని చెప్తారు. ఇవన్నీ కల్పిత కథలు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వీరు జగదాంబ, జగత్పితలు, తల్లిదండ్రుల దేశము అని చెప్తారు. వీరే మాతా పిత. మీ కృప ద్వారా అపారమైన సుఖం లభిస్తుంది అని భారత్వాసీలు స్మృతి కూడా చేస్తారు. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంతా పొందుతారు. సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ రిజర్వేషను చేయిస్తారు కదా. తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, సూర్యవంశం కావాలి అన్నా, చంద్రవంశం కావాలి అన్నా సీటు రిజర్వ్ చేసుకోండి. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందగలరు. ఇప్పుడు అన్ని దుఃఖాలను సమాప్తం చేసేందుకు తండ్రి వచ్చారు. రావణుడు అందరికీ చాలా దుఃఖం ఇచ్చారు. ఏ మనిషి మరొక మనిషికి గతి సద్గతిలను ఇవ్వలేరు. ఇది కలియుగ అంతిమ సమయము. గురువులు శరీరం వదిలినట్లయితే మళ్ళీ ఇక్కడే పునర్జన్మ తీసుకుంటారు. మరి వారు ఇతరులకు సద్గతిని ఏమివ్వగలరు? ఇంతమంది అనేక గురువులు కలిసి పతిత సృష్టిని పావనం చేయగలరా? గోవర్ధన పర్వతం అని చెప్తారు కదా. ఈ మాటలు ఇనుప యుగాన్నే, పర్వతాన్ని బంగారు యుగంగా తయారు చేస్తారు. గోవర్ధన పర్వతానికి పూజ కూడా చేస్తారు. అది తత్వపూజ. సన్యాసీలు కూడా బ్రహ్మము అంటే తత్వాన్ని స్మృతి చేస్తారు. అదే పరమాత్మ అని, బ్రహ్మతత్వాన్ని భగవంతుడని భావిస్తారు. ఇది బ్రహ్మ అని అంటారు. బ్రహ్మాండంలో ఆత్మలు అండాకారంలో ఉంటాయి. నిరాకారి వృక్షాన్ని కూడా చూపించటం జరిగింది. ప్రతి ఒక్కరికి తమ తమ విభాగాలు ఉంటాయి. భారతదేశం సూర్యవంశీ, చంద్రవంశీ పరివారాలు ఈ వృక్షానికి పునాది. తర్వాత వృద్ధి చెందుతుంది. 4 ధర్మాలు ముఖ్యమైనవి. కనుక ఏ ఏ ధర్మాలు ఎప్పుడు వచ్చాయి అని లెక్క తీయాలి. ఉదాహరణకి గురునానక్ 500 సంవత్సరాల క్రితం వచ్చారు. సిక్కు ధర్మం వారు 84 జన్మల పాత్రను అభినయించరు. తండ్రి చెప్తారు, 84 జన్మలు కేవలం ఆల్రౌండర్ బ్రాహ్మణులైన మీరు మాత్రమే తీసుకుంటారు. మీదే ఆల్రౌండ్ పాత్ర
బ్రాహ్మణులుగా, దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా మీరే అవుతారు. తండ్రి అర్థం చేయించారు. ఎవరైతే మొట్టమొదట దేవీ దేవతగా అవుతారో వారే పూర్తి చక్రంలో తిరుగుతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు వేదశాస్త్రాలను చాలా విన్నారు. ఇప్పుడు ఇది విని శాస్త్రాలు రైటా లేక గురువులు రైటా లేక తండ్రి చెప్పేది రైటా అని మీరే నిర్ణయం తీసుకోండి. తండ్రిని సత్యము అని అంటారు. తండ్రి సత్యాన్నే తెలియచేస్తారు. దాని ద్వారా సత్యయుగం తయారవుతుంది. ద్వాపర యుగం నుండి మీరు అసత్యాన్ని వింటూ వచ్చారు కనుక దానివల్ల నరకంగా తయారవుతుంది. బాబా చెప్తారు, నేను మీ సేవకుడును. భక్తి మార్గంలో నేను సేవకుడిని, నేను సేవకుడిని అని మీరే పాట పాడుతూ వచ్చారు. ఇప్పుడు బాబా మన సేవ కోసం వచ్చారు. తండ్రి నిరాకారి నిరహంకారి అనే మహిమ చేస్తాము కనుక మనల్ని సదా సుఖవంతులుగా తయారు చేయడం తండ్రి యొక్క కర్తవ్యము. డ్రామాలోని అన్ని రహస్యాలను తెలియచేస్తూ ఉన్నారు. డమరకం మొదలైనవి మోగించే విషయం లేదు. వీరు ఆది మధ్యాంత సమాచారము వినిపిస్తూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరందరూ పాత్రధారులు. ఈ సమయంలో చేసి చేయించేవాడిని బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తాను. అంతేకాని గీతలో ఏది వ్రాసి ఉందో అది లేనే లేదు. ఇప్పుడు ఇది ప్రాక్టికల్ విషయం కదా. పిల్లలకు సహజ జ్ఞానాన్ని, సహజ యోగాన్ని నేర్పిస్తాను. యోగాన్ని జోడింప చేస్తాను. యోగాన్ని జోడింప చేసేవారు, జోలెను నింపేవారు, దుఃఖాన్ని దూరం చేసేవారు అని అంటారు కదా. గీతకు పూర్తి అర్థాన్ని కూడా తెలియచేస్తారు. యోగాన్ని నేర్పిస్తాను, నేర్పింప చేస్తాను కూడా. పిల్లల యోగాన్ని నేర్చుకొని మళ్ళీ ఇతరులకు నేర్పిస్తారు కదా. యోగము ద్వారా మా జ్యోతిని వెలిగించేవారు అని అంటారు. ఇలాంటి పాటలను కూడా ఇంట్లో కూర్చొని విన్నప్పటికీ పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో తిరుగుతుంది. తండ్రి స్మృతి ద్వారా వారసత్వాల నశ కూడా పెరుగుతుంది. కేవలం పరమాత్మ భగవంతుడు అని అనడం వల్ల నోరు మధురంగా అవ్వదు. బాబా అంటేనే వారసత్వం. ఇప్పుడు పిల్లలు మీరు బాబా ద్వారా ఆది మధ్యాంతాల జ్ఞానం విని మళ్ళీ ఇతరులకు వినిపిస్తారు. దీనినే శంఖధ్వని అంటారు. ఏ పుస్తకాలు మొదలైనవి మీ చేతిలో లేవు. పిల్లలు కేవలం ధారణ చేయవలసి వస్తుంది. మీరు సత్యమైన ఆత్మీక బ్రాహ్మణులు, ఆత్మీక తండ్రి సంతానము. సత్యమైన గీత ద్వారా భారతదేశం స్వర్గంగా అవుతుంది. వారు కేవలం కూర్చొని కథలను తయారు చేశారు. మీరంతా పార్వతీలు. మీకు ఈ అమర కథను వినిపిస్తూ ఉన్నాను. మీరంతా ద్రౌపదీలు. అక్కడ ఎవరిని వివస్త్రులుగా చేయలేదు. అప్పుడు సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది అని అడుగుతారు. అరే, వారంతా నిర్వికారులు కనుక వికారాల మాట ఎలా ఉంటుంది? యోగబలం ద్వారా సంతానోత్పత్తి ఎలా జరగగలదో మీరు అర్థం చేసుకోలేరు. మీరు వాదిస్తారు, కానీ ఇవి శాస్త్రాలలోని మాటలు కదా. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము, ఇది వికారి ప్రపంచము. డ్రామా అనుసారంగా మాయ మళ్ళీ మిమ్మల్ని దుఃఖీలుగా చేస్తుందని బాబాకి తెలుసు. కల్పకల్పము నా కర్తవ్యము నిభాయించేందుకు వచ్చారు. కల్పక్రితము అపురూపమైన పిల్లలే వచ్చి తమ ఆస్తిని తీసుకుంటారని తెలుసు. లక్షణాలు కూడా కనపడతాయి. ఇది అదే మహాభారత యుద్ధము. మీరు మళ్ళీ దేవీ దేవతలుగా స్వర్గానికి అధికారులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఇందులో స్థూల యుద్ధం మాటే లేదు. అసురులు దేవతల యుద్ధమే జరగలేదు.
అక్కడ యుద్ధం చేసేందుకు మాయనే లేదు. అర్ధకల్పం యుద్ధాలుండవు, జబ్బులుండవు, దుఃఖ అశాంతి ఉండవు. అరే అక్కడ సదా సుఖము, సదా వసంత ఋతువు ఉంటుంది. హాస్పిటల్స్ ఉండవు, కానీ స్కూల్లో చదవవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ నుండి వారసత్వాన్ని తీసుకువెళ్తారు. మనిషి చదువు ద్వారా తన కాళ్ళపై తాను నిలబడతాడు. దీని గురించి ఒక కథ కూడా ఉన్నది. నీవు ఎవరి సంపాదన తింటున్నావు అని ప్రశ్నిస్తే నేను నా భాగ్యాన్ని తింటూ ఉన్నానని చెప్తారు. అది హద్దులోని భాగ్యము. ఇప్పుడు మీరు మీ బేహద్దు భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. మీరు ఎలాంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారంటే 21 జన్మలు మీరు మీ రాధ్య భాగ్యాన్ని అనుభవిస్తారు. ఇది బేహద్దు సుఖం ఇచ్చే వారసత్వం. భారతదేశం ఎంత సుఖప్రదంగా ఉండేది, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది. పిల్లలు మీరు ఈ వ్యత్యాసాన్ని బాగా తెలుసుకున్నారు. ఎవరు కల్పక్రితం రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారో వారిప్పుడు తీసుకుంటారు. డ్రామాలో ఏముంటే అది లభిస్తుందని అనుకోకండి. అలా అనుకుంటే ఆకలితో మరణిస్తారు. ఈ డ్రామా రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆయువుని వ్రాసేశారు. అనేక మతాంతరాలు ఉన్నాయి. మేము సదా సుఖంగా ఉండనే ఉన్నామని కొంతమంది చెప్తారు. అరే మీకెప్పుడు జబ్బులు రావా, రోగాలు మొదలైనవి శరీరానికి వస్తాయి, ఆత్మ నిర్లేపి అని వారంటారు. అరే దెబ్బ తగిలినప్పుడు దుఃఖము ఆత్మకే కలుగుతుంది కదా. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది పాఠశాల. చదివించే టీచర్ ఒక్కరు, జ్ఞానము ఒక్కటే. నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యే లక్ష్యం కూడా ఒక్కటే. ఎవరు ఫెయిల్ అవుతారో వారు చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. దేవతలు ఉన్నప్పుడు క్షత్రియులుండరు, క్షత్రియులున్నప్పుడు వైశ్యులుండరు, వైశ్యులున్నప్పుడు శూద్రులుండరు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. మాతలకు కూడా ఇది చాలా సులభము. ఒకే పరీక్ష ఉంటుంది. ఆలస్యంగా వచ్చేవారు ఎలా చదువుతారని అనుకోకండి. కానీ ఇప్పుడు కొత్తవారు తీక్షణంగా ముందుకి పోతూ ఉన్నారు. ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది. మాయా రావణ్కి ఏ రూపము లేదు. వీరిలో కామభూతం ఉందని అంటారు, కానీ రావణ్కి ఏ చిత్రము లేదు, శరీరము లేదు. అన్ని విషయాల సారము మన్మనాభవ. తండ్రి స్మృతి చేసినట్లయితే యోగా అగ్నిలో వికర్మలు వినాశమవుతాయని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి మార్గదర్శకుడిగా అయ్యి వచ్చారు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా నేను సన్ముఖంలో పిల్లలకి చదివిస్తూ ఉన్నాను. కల్పకల్పము నా కర్తవ్యాన్ని పాలన చేస్తాను. పారలౌకిక తండ్రి చెప్తూ ఉన్నారు, నేను పిల్లలైన మీ సహయోగంతో నా బాధ్యతను నిర్వహించేందుకు వచ్చాను. సహయోగం ఇచ్చినట్లయితే మీరు పదవి కూడా పొందుతారు. నేను ఎంత శ్రేష్టమైన తండ్రిని, ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించాను. బ్రహ్మముఖ వంశావళి. బ్రాహ్మణీలైన మీరంతా సోదరీ సోదరులు. ఎప్పుడైతే సోదరీ సోదరులుగా అయ్యారు అప్పుడు స్త్రీ పురుషులనే దృష్టి పరివర్తన అవుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ బ్రాహ్మణ కులాన్ని కళంకితం చేయకండి. పవిత్రంగా ఉండేందుకు
యుక్తులున్నాయి. ఇరువురు జతలో ఉంటూ ఇలా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా జరిగేందుకు వీలు లేదు అని మనుష్యులు అంటారు. బాబా చెప్తారు, మధ్యలో జ్ఞాన ఖడ్గం ఉంటే ఎప్పుడూ అగ్గి అంటుకోదు. ఇరువురు మన్మనాభవ స్థితిలో ఉంటూ శ్రీబాబాని స్మృతి చేస్తూ ఉండాలి. స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించాలి. మనుషులు ఈ మాటలను అర్థం చేసుకోలేని కారణంగా హంగామా చేస్తారు. ఇతడు నిందలు కూడా వినవలసి ఉంటుంది. కృష్ణుణ్ణి ఎవరూ నిందించరు. కృష్ణుడు అలా వచ్చినట్లయితే విదేశాల నుండి కూడా ఒక్కసారిగా విమానాలలో వచ్చేస్తారు. పెద్ద గుంపు తయారవుతుంది. ఇంకా భారతదేశంలో ఏమేమి జరుగుతుందో చెప్పలేము. ఈరోజు భోగు ఉంది. ఇది తండ్రి ఇల్లు, అది అత్తగారిల్లు. సంగమయుగంలో మిలనం జరుగుతుంది. కొందరు దీనిని ఇంద్రజాలమని అనుకుంటారు. సాక్షాత్కారం అంటే ఏమిటో, భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఎలా జరుగుతాయో బాబా అర్థం చేయించినారు. ఇందులో సంశయ బుద్ధి గలవాళ్ళుగా అవ్వరాదు. ఇది సాంప్రదాయము, ఆచారము, శ్రీబాబా బండారం కనుక వారిని స్మృతి చేసి భోగ్ స్వీకారం చేయించాలి. యోగంలో ఉండడం మంచిదే. బాబా స్మృతి ఉంటుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा: స్వయాన్ని బ్రహ్మముఖ వంశావళి భావించి పక్కా పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి. ఎప్పుడూ మీ బ్రాహ్మణ కులాన్ని కళంకితం చేయరాదు. తండ్రి సమానంగా నిరాంకారి నిరహంకారులుగా అయ్యి మీ బాధ్యతను పూర్తి చేయాలి. ఆత్మీక సేవలో తత్పరులుగా ఉండాలి. వరదానము: స్నేహశక్తి ద్వారా మాయా యొక్క శక్తిని సమాప్తం చేసే సంపూర్ణ జ్ఞానీ భవ. స్నేహంలో ఇమిడిపోవడము సంపూర్ణ జ్ఞానము. స్నేహము బ్రాహ్మణ జన్మ యొక్క వరదానము. సంగమయుగంలో స్నేహ సాగరుడు స్నేహమనే వజ్రాలు ముత్యాల పళ్ళెం నింపి ఇస్తూ ఉన్నారు. కాబట్టి స్నేహంలో సంపన్నంగా అవ్వండి. స్నేహశక్తితో పరిస్థితి రూపీ పర్వతం పరివర్తనై నీటి సమానం తేలికగా అయిపోతుంది. మాయా యొక్క రూపం ఎంత భయంకరంగా ఉండినా రాయల్ రూపంలో ఎదిరించిన సెకండులో స్నేహ సాగరంలో ఇమిడిపోండి. స్నేహశక్తి ద్వారా మాయాశక్తి సమాప్తమైపోతుంది. స్లోగన్: తనువు మనస్సు ధనము మనసా వాచ కర్మణ ద్వారా తండ్రి కర్తవ్యంలో సదా సహయోగులే యోగులు అవుతారు. అచ్చా, ఓం శాంతి. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము
మధువనములో మహాజ్యోతి వెలిగి కలి సత్య యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి తీర్థములకెల్ల పుణ్యతీర్థమై జ్ఞానామృతమును జగమున పంచిన సంగమయుగము సద్గతి యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము సంగమయుగము సద్గతి యుగము కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము ఆత్మ పరమాత్మల మధురానుభూతులు సద్గురు తండ్రి పాలించిన యుగము సంగమయుగము సద్గతి యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము ముక్తి జీవన్ ముక్తి సమకూరు యుగము సంబరాల పరవాల సంగమయుగము సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతముల పావన యుగము సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతముల పావన యుగము సంగమయుగము సద్గతి యుగము